గురువుగారు, ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. ఒకరు ధనవంతుడైనా, లేదంటే ఇంకోటి ఏదైనా జరిగినా వాళ్ళ అదృష్టవంతులు అంటూ ఉంటారు. అసలు అదృష్టం అంటే ఏంటి? అదృష్టం లలాట లిఖితమని దీనికి పేరు. అంటే నుదుటన రాసినటువంటి రాత. ఆ రాతలో ఇలా ఉంది కనుక వాడికి అలా జరుగుతోంది కాదండి. ఆ రాతను కూడా మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే మన అదృష్టాన్ని మనమే అందిపుచ్చుకోవచ్చు. దానికి సనాతన ధర్మం ఒక గొప్పదైనటువంటి ఉపాయం జరిగి చెప్పింది. గంధద్వారాందురాధరణాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వజేశ్రియం. శ్రీ సూక్తంలో అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. ఈ రుక్కులో గంధమును ఎవరైతే ధరించి పెడతారో వాళ్ళు క్షేమంగా తిరిగి వెనక్కి రావడానికి, ఇంటికి రావడానికి, కార్యజయమై కార్యోన్ముఖులై పెడతారు కదా. కార్యం ఏదో పని సాధించుకోవడానికో, ఆఫీసుకో, ఇంకో దానికో పెడతారు. వెళ్ళినటువంటి వాళ్ళు క్షేమంగా పని ముగించుకుని లాభంతో రావడానికి గంధం ఉపయోగపడుతోంది. అంతేకాదు, లక్ష్మిని ఈ మంత్రముతో అర్చన చేయటం వలన అలక్ష్మి, ఎవరైతే అలక్ష్మితో బాధపడుతున్నారో, లక్ష్మి లేకుండా ఉంటున్నారో వాళ్ళకి లక్ష్మిని ఇస్తుంది. లక్ష్మిని ఇవ్వడం అంటే కీర్తి పుష్టిం, కీర్తిని పుష్టిని కలగజేస్తుందిట. అదృష్టం అంటే ఏమిటండి? ఆరోగ్యంగా ఉండడం అదృష్టం. ఆరోగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. ఎవరి దగ్గర అయితే ఏమండి ఐశ్వర్యం ఉంది, 100 ఎకరముల సుక్షేత్రీయమైన మాగాణి ఉంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ రైస్ పండిస్తున్నారు, కానీ వారు తింటే షుగర్తో చనిపోతారండి. అది అదృష్టం అంటారండి? 100 ఎకరములు ఉంటే ప్రయోజనం ఏముంది? అందువల్ల ఏముండాలి? ఆరోగ్యము మహాభాగ్యం. మొట్టమొదట తినడానికి ఆరోగ్యం ఉండాలి కదా, ఉంటే ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని అనుభవించడానికి శరీరం ఉండాలి. అందువల్ల ఒకదానికి ఒకటి సమాయత్తం అవ్వాలంటే గంధమును నుదుటను ధరించటం వలన, గంధాన్ని బొట్టుపెట్టుకోవడం వలన కీర్తి పుష్టిం, దేహపుష్టిం, కీర్తిని పుష్టిని, ఆరోగ్యాన్ని తుష్టిని కలగజేస్తుంది మొట్టమొదట. అందువల్ల గంధధారణ చేయటం వలన కార్య అనుకూలత జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. ఏమంటే ఇది అదృష్టం. ఈ అదృష్టమును మనం అందుకోవాలి అంటే గంధాన్ని ధారణ చేయాలి. గంధమును ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత పెట్టుకోవటం వలన కార్యజయం అవుతుంది. మొట్టమొదటిగా పిల్లలకు సద్బుద్ధిని ప్రసాదించడంలో గంధ పాత్ర చాలా గొప్పదండి. గంధాన్ని ఎవరైతే పిల్లలకు చక్కగా బొట్టు పెడతారో వాళ్ళు మంచి బుద్ధితోటి, వికసిత బుద్ధి, వికసిత వదనము, చక్కనైనటువంటి తేజస్కామంగా ముఖం ఉంటుంది. ఆ ముఖారవిందంతో పాటుగా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానవృద్ధి పెరుగుతుందండి. జ్ఞానం వృద్ధి అవ్వడానికి గంధధారణ చాలా ఉపయుక్తమని శాస్త్రం ఉద్ఘోషిస్తోంది. అందువల్ల ఎవరైతే గంధధారణ చేస్తారో ఆయా ఇళ్లలో లక్ష్మీ ప్రాప్తి, స్థిరావాస, స్థిరమైనటువంటి లక్ష్మి, నర్తన లక్ష్మి అండి. ఇప్పుడు ఇవి చెప్పాను కదా, ఈ క్షణంలో మన దగ్గరకు వచ్చింది, క్షణంలో ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. లక్ష్మీ చాంచల్య సదా తిష్టతి తద్గృహే. ఏ గృహంలో లక్ష్మి తిష్ట వేసుకుని ఉంటుందో ఆ గృహంలో అలా ఉండడానికి కారణములలో గంధం ఉండడం ఆ ఇంట్లో శ్రేయస్కరము. అంటే మంగళద్రవ్యములలో గంధపాత్ర చాలా ఉత్తమంగా ఉద్ఘోషించింది శాస్త్రం. అందువల్ల శాస్త్ర నియమాన్ని అనుసరించి ఎవరైతే గంధధారణ చేస్తారో, గంధమును అలంకారంగా పెట్టుకుంటారో వాళ్ళ ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పారు. ప్రధానంగా బుద్ధి వికసించటానికి పిల్లలకి గంధం బొట్టెడితే చాలా అద్భుతమైనటువంటి తేజస్కామ, యశకామ, ప్రజ్ఞాకామ, విద్యాకామ, ఇన్ని కామములను, విద్యను, శ్రేయస్సుని, ఆర్థిక పుష్టిని, ఐశ్వర్యాన్ని, ఎక్కడికి వెళ్ళినా కార్యజయమనకు ఆ ముఖం చూస్తే చాలు వీళ్ళకి ఏదో పని చేయాలని, పలకరించాలని, ఆత్మీయులుగా ఆలింగనం చేసుకోవాలని అనిపిస్తుందిట. ఇది గంధపాత్ర, గంధం యొక్క లక్షణం. అంటే ప్రతి వస్తువుకి ఒక లక్షణం ఉంటుంది, శాస్త్రం చెబుతుంది ఆ మాట, నేను కాదండి. కావ్యం, నాటకం, అలంకారం ఎలా ఉన్నాయో పంచకావ్యాలు, వాట్లలో గంధానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సుశ్లోకములు, మంచి శ్లోకాలు ఉన్నాయి. వాట్లలో గంధం ఎంత పరిఢవిల్లుతుందంటే దాని పాత్ర సుగంధభరితం, సుగంధం శీతలం శుభ్రం నానాగంధ సమన్వితం. శాస్త్రం ఎంత మంచివాడ చెప్పిందంటే ఆ ముఖానికి అది అలంకారం చేసుకోగానే లక్ష్మి అలా చూస్తుందట క్రీగంట. అంతటి మంచి విషయం ఉంది కనుక సనాతనంలో గంధాన్ని గొప్పదైనటువంటి, ఉద్యమించేటటువంటి
వస్తువుగా దానిని మంగళద్రవ్యంగా శోభిల్లేటట్టుగా పండితులు తెలియజేశారు.